బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు గల్లా జయదేవ్. గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గల్లా జయదేవ్. అవకాశం వస్తే తర్వాత మళ్లీ పోటీ చేస్తానంటూ ప్రకటించారు ఆయన. 2024 ఎలక్షన్ లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను. ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. ఎందుకంటే I'm not able to effectively do the job I'm supposed to do. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి, అది చెప్పేదానికి, టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్టివ్. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల I can't speak against center. Business limitations వల్ల I can't speak against the state. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్ముని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. లాంగ్ కెరీర్లో ఇవి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగట్టు అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ ఎ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటా. గమ్ముని కూర్చోవాలంటే అది చాలా కష్టమైన పని నాకు. ఇంతకుముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గమ్ముని కూర్చోమంటే మొత్తం అది నా వీలు కాదు, నా వల్ల కాదు. అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా, పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 years మాదిరిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు. మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ గెలిచిన తర్వాత ఏంటి? మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గమ్మును కూర్చోవాలంటే, 5 సంవత్సరాలు గమ్మును కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటిషియన్గా ఉండలేను కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ అ చాయిస్, ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్. అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్. ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్, ఐ హ్యావ్ టు చూస్ మై ఫ్యామిలీ. ఇంతకుముందు కూడా చెప్పాను that legislative branch is not full-time job, and it's not something that you'd have to be in continuously. 10 సంవత్సరాలు సర్వ్ చేశాను. Now I'm taking a break to look after my family and look after my business. రాజకీయాల్లోకి ఒక్కసారి వదిలేస్తే మళ్లీ రావడం కష్టమని, తక్కువ సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి నేను సక్సెస్ అయ్యానంటూ కామెంట్ చేశారు. రాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్లి పరాక్రమవంతుడిగా తిరిగొచ్చారు. అయితే నేను కూడా బ్రేక్ తీసుకొని అలాగే తిరిగొస్తానంటూ కామెంట్ చేశారు గల్లా జయదేవ్.